విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ పోలీస్ బ్యారక్స్ యోగా కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యోగా కేంద్రం బోధకులు విశ్రాంత ఏఎస్ఐ ఎం దుర్గాప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శిస్తూ విజయనగరం కీర్తిని ఇనుమడింపజేస్తున్న మహిళా బృందాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ పూర్వం మహిళా లోకాన్ని పట్టిపీడించిన కన్యాశుల్కంపై నాటకాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తూ ప్రఖ్యాతిని ఆర్జించిన మహిళలకు ఈ మహిళా దినోత్సవం రోజున సత్కరించడం సందర్భోచితమని పేర్కొన్నారు. మహిళలు ఆనాడు ఎదుర్కొన్న బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి సామాజిక రుగ్మతలపై ఆనాడే పోరాటం చేసిన మహాకవి గురజాడను మహిళా దినోత్సవం రోజున స్మరించుకోవడం మన కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు కార్పొరేటర్ పిన్నింటి కళావతి, గురజాడ అప్పారావు మునిమానవరాలు గురజాడ ఇందిరను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎంఈఓ ఈపి విజయ్ కుమార్, పిన్నింటి సూర్యనారాయణ తదితరులు మహిళా దినోత్సవం ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యోగా అభ్యాసకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అప్పారావు గారు రచనల వల్ల అసలు ఈ కన్యాశుల్కం అనేదానికి అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది, ఈ రుగ్గుతులను ఎలాడుతున్నాయి, బోల్డైన రుగ్గుతులు, ఆ రుగ్గుతుల మీద కంటికి కళ్ళ కట్టినట్టుగా అది 8 గంటల నాటకాన్ని ప్రదర్శించి ఎంతో పవిత్రమైన మన విజయనగర గడ్డ మీద పుట్టినందుకు మనందరం ఆయనకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటాం. నా తరపు నుండి మనందరి తరపు విజయనగర పౌరులు గర్వించవలసిన విషయం. ఈరోజు నాటక సమాజాలు వేస్తున్న నాటకులకి ఇప్పుడు గౌరవం తెచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఆయన గృహం, ఆ గృహంలో నాకు రిహార్సల్కి ఆవిడ, నేను అమ్మతీర్పు నాటిక రాయడం జరిగింది. అక్కడ రిహార్సల్కి ఆవిడ మాకు ఆ గృహం, అది ఒక దేవాలయం, ఒక పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయంలో మాకు రిహార్సల్కి ఇచ్చడానికి అదే సెంటిమెంట్ మీద అదే నాటికని రాష్ట్ర స్థాయి, ఉమ్మడి రాష్ట్ర స్థాయిలో అదే ప్రత్యేక ప్రదర్శనకి మాకు ఆహ్వానం వచ్చింది. మేము 15వ తారీఖున ప్రదర్శన. అలాగే ఇక్కడ అన్నీ ఒక ఎత్తు అయితే, ఆ గృహం ఈరోజు పర్యాటక ప్రాంతంగాను, ఒక గ్రంథాలయంగాను, ఎన్నో మన సంస్కృతిని నిలపడానికి ఆ ఇంటిని ఇప్పుడు కూడా డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు గ్రావిటీ ఆలోచించకుండా అది కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తిని దారాదత్తం చేసి మన గవర్నమెంట్కి అందజేశారు. వారికి ఈ సభాముఖంగా ఆ విషయం మనందరం మహిళలు కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఆడవారి వల్ల మన మహిళలందరూ కూడా అభ్యుదయ భావాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. అటువంటి వ్యక్తిని మన స్త్రీ జాతి అందరి తరఫున నేను ఒక దండ వేసి ఇక్కడికి వచ్చాను. అయితే ఒక కార్యక్రమం ఉండడం వల్ల నేను తొందర పెట్టాను విజయ్ కుమార్ గారిని. ముఖ్యంగా ఇందాక గివ్ అండ్ గెయిన్ అన్నారు. ఎప్పుడు పురుషులు మనకు చెయ్యందించడం కాదు, స్త్రీలలో మనలో మనం కూడా ఒకరికొకరు చెయ్యందించుకునే తత్వం ఉంటుందండి. ఒకళ్ళు పైకి వస్తున్నారంటే రెండో వాళ్ళు వెనక్కి లాగే తత్వం కాకుండా, వాళ్ళలో ఎవరైతే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా మనందరం కూడా సహాయం చేయాలని, ఈ సంవత్సరం ఈ సన్మానం అందుకున్నాము అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టేజ్ ఎక్కడానికి ఎంతో కొంత సహాయాలు కానీ ఏదో కార్యక్రమాలు కానీ చేసి మళ్ళీ దీనికి అర్హులు అనిపించుకోవాలన్నది. నేనైతే గురజాడ వారి వారసులుగా ఇక్కడ అర్హురాలుగా వచ్చాను తప్పితే నాకంటూ ప్రత్యేకమైన టాలెంట్ ఏమీ లేదు. ఆయన ఇంటిని రక్షించడమే నాకు బాధ్యతగా నేను అనుకున్నాను. దానికోసం వీళ్ళందరూ అభిమానించి నన్ను పిలుస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైన అనేక సేవా కార్యక్రమాల్లోని, సాహిత్య కార్యక్రమాలు ఆవిడ లేని చోటు ఉండదు. ఆ వయసులో ఎక్కడికి అమెరికా రమ్మన్నా ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు, సమయపాలన పాటిస్తూ ఆ విషయంలో మెచ్చుకోవాలి. నా పేరు సుభద్రాదేవి, 76వ సంవత్సరం నడుస్తుంది. భగవంతుడు నాకు ఆయురారోగ్యాలు ఇవ్వడం వల్ల, శక్తి ఇవ్వడం వల్ల ఈ సమాజ సేవ చేయడంలోనే నేను ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నానని చెప్తున్నాను. నిన్న శ్రీకాకుళంలో అమోఘమైన సత్కారం జరిగింది. నాకు మొత్తం ఆర్ట్స్ కాలేజీ పిల్లలందరూ కూడా నా పాదాలకు నమస్కారం పెట్టడంతో 1.5 సమయం నిలబడాల్సి వచ్చింది. అది నేను ఆనందంగా మరువరాని సంఘటనగా నేను ఊహిస్తున్నాను. ఇలాగే అందరికీ నా ఆశీస్సులు. అయినా ఎక్కడైనా అబ్బాయితో సమానంగా అమ్మాయిని పెంచడం, ముఖ్యంగా అబ్బాయిలకి విలువలు నేర్పాలండి, వాల్యూస్ నేర్పాలి. అందరికీ ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, అమ్మతో ఎలా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, బయటకు వెళ్తే ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, అదేవిధంగా ఆ భార్యతో ఎలా ఉండాలి, ఆ విలువలు నేర్పిస్తే తప్పకుండా సమాజం బాగుపడుతుంది. మనం అంటే ఆడవాళ్ళు కూతురికి ఎంత
సమాన హక్కులు ప్రేమ చూపిస్తారో కోడలకు కూడా ఆ విధంగా చూపిస్తే తప్పకుండా ఈ సమాజమే కాదు మొత్తం దేశం బాగుపడుతుంది. అబ్బాయిలకు ముఖ్యంగా విలువలు నేర్పండి. ఎవరైనా ఏదైనా అమ్మాయినా నేర్పాలి, స్కూల్లో గురువైనా నేర్పాలి. అవి నేర్పిస్తే చాలు. సార్ ముందేలండి మీరు కూడా ఇంద్ర గారు మీరు రండి, మీరు రావాలి, మీ పక్కన ఉండాలండి, మీరు పక్కన ఉండాలి. మరి సాయి కుమార్ గారు చాలా చక్కటి సహకారం అందిస్తూ దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో మనం ఈ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. మరి వారిని సగౌరవంగా మనం సత్కరించుకోవడం జరిగింది. ధన్యవాదాలమ్మా. గారికి గౌరవించుకుంటున్నారు. వెరీ గుడ్. దుర్గాప్రసాద్ గారి ధర్మపత్ని సాయి కుమార్ గారిని గౌరవించుకుంటున్నారు. వాళ్ళు మహిళా దినోత్సవ సందర్భంగా ఈ విధంగా అభినందన శుభాకాంక్షలు తెలపడం నిజంగా చాలా గర్వకారణం. దుర్గాప్రసాద్ గారు, సాయి కుమార్ గారు, అమ్మ మేడం గారు మీరు రండి. సాలువ, కిరీటం, తర్వాత ఫ్రూట్స్, పండ్లు. అమ్మ అందరికీ అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. అల్పాహారం తీసుకుని వెళ్ళండి. రండి గోవిందరావు గారు రండి. శుభం భూయాత్. దుర్గాప్రసాద్ గారికి అందరి తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.